డన్. మీ కిడ్స్ కూడా ఇచ్చిన మిల్క్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఒకసారి నేను చెప్పే మీ మిల్క్ పౌడర్ని ఇంట్లో ట్రై చేయండి. కిడ్స్కి నేను ఏదైనా ఒకసారి చేశానంటే అది కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది నేను 3rd టైం చేస్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ బట్ కొంచెం టైం టేకెన్. 1 కప్పు మెజరింగ్ కప్లా తీసుకుని దాంతోనే అన్నీ కూడా నట్స్ మీ కిడ్స్కి ఏవి ఇష్టమైతే అవి తీసుకోండి. నేనైతే క్యాష్యూస్, ఆల్మండ్స్, మకానా, ఓట్స్, మిల్క్ పౌడర్, కోకో పౌడర్ అండ్ మిశ్రీ అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. బట్ మకానా ఒక్కటే 2 కప్స్ అయితే తీసుకున్నాను. శ్రీ అంటే పటికి బెల్లం ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసి తీసుకున్నాను అనమాట. అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసి కొంచెం క్రిస్పీగా అవ్వేలాగా అవన్నీ కూల్ డౌన్ అయిన తర్వాత ఇలా స్టీవ్ చేసుకోవటమే. నట్స్ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి, లేదంటే ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోతుంది. గ్రైండ్ చేసిన అన్ని ఇలా స్టీవ్ చేసిన తర్వాత అందులో కోకో పౌడర్, మిల్క్ పౌడర్ అలానే మిశ్రీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అది మిస్ అయ్యింది. సో అదన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ స్టీవ్ చేశానంటే మనకి లంప్స్ లేకుండా వస్తుంది అనమాట. స్టీవ్ చేశాక మిగిలిన దాంతో కాస్త గీ యాడ్ చేసి ఇలా లడ్డూస్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చాయి అనమాట. ఇవైతే లాస్ట్ టైం చేసినవి. దీన్ని కిడ్స్కి మిల్క్ పౌడర్ అని చెప్పే కంటే హాట్ చాక్లెట్ అని చెప్పామంటే వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతారు. యాక్చువల్లీ మా వాడైతే హాట్ చాక్లెట్ ఫ్యాన్ అనమాట. సో వాడికైతే నేను అలానే చెప్పిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మా వాళ్ళని నేను మిక్స్ చేసేటంత వరకు కూడా ఆగట్లేదు. ఎప్పుడెప్పుడు చేస్తానా అని వెయిట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు లేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.